హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా ముచ్చట్లు. మన తెలుగులో ఈ సంవత్సరం 150కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని మాత్రమే ఆడియన్స్ మనసు దోసుకొని కొన్ని విజయాలను అందుకున్నాయి. వాటిలో చాలా తక్కువ మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలు ఉండగా చాలా వరకు తక్కువ బడ్జెట్తో వచ్చిన మూవీసే ఉన్నాయి. ముఖ్యంగా 2023లో కొన్ని చిన్న సినిమాలు సెన్సేషనల్ హిట్ను సొంతం చేసుకున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తక్కువ బడ్జెట్తో వచ్చి చరిత్ర సృష్టించిన ఫస్ట్ మూవీ బేబీ. 2023లో తక్కువ బడ్జెట్తో వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న మూవీ బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, వీరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో పోషించిన ఈ మూవీని సాయి రాజేష్ తెరకెక్కించాడు. 8 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ టోటల్గా 43 కోట్లు వసూలు చేసింది. నెంబర్ 2, ప్రముఖ కమెడియన్ వేణు వల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమానే బలగం. కుటుంబ విలువలను చాటి చెప్పే కథతో వచ్చిన ఈ మూవీకి కేవలం 1,15,00,000తో తెరకెక్కిన ఈ మూవీ ఫుల్ రన్ లో టోటల్గా 12.5 కోట్స్ని రాబట్టింది. నెంబర్ 3, సామాజ వరగమన. ఈ సంవత్సరం మరో భారీ విజయాన్ని అందుకున్న సినిమానే సామాజ వరగమన. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీ ద్వారా శ్రీ విష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా 3.5 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఫుల్ రన్లో 15 కోట్ల వరకు వసూలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 4, మ్యాడ్. సంగీత్, శోభన్, నార్నే, నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన కామెడీ సినిమాని మ్యాడ్. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కేవలం 2.5 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ టోటల్గా 9.5 కోట్స్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 5, దసరా. నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మూవీ దసరా. 65 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ టోటల్గా 117 కోట్లు వసూలు చేసి 100 కోట్ల క్లబ్లో చేరి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 6, విరూపాక్ష. సాయి ధరమ్ తేజ్ అండ్ సంయుక్త మీనన్ హీరోలుగా కార్తిక్ దండు డైరెక్షన్లో వచ్చిన మూవీ విరూపాక్ష. 40 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్గా 103 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇవి 2023లో చిన్న సినిమాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్న మూవీస్ లిస్ట్. ఈ లిస్ట్లో ఏవైనా మిస్ అయి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని సినిమా ముచ్చట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది సినిమా ముచ్చట్లు. మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి భయ్యా.